హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 18th of November 2024 సంబంధించి చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో మిస్ యూనివర్స్ గురించి, మిస్ వరల్డ్ ఎవరికి వచ్చింది, మరి మిస్ యూనివర్స్కి మిస్ వరల్డ్ మధ్య డిఫరెన్స్ ఏమి, ముఖ్యమైన ఈ యొక్క మిస్ యూనివర్స్ కానీ మిస్ వరల్డ్ కానీ మిస్ ఎర్త్ కానీ ఎవరికి వచ్చింది, లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా ఏది, మరి ఏ పట్టణాలను అది కలుపుతుంది, నైజీరియా ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది, ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ విజిట్ చేస్తున్నారు, మరి ఈయనకు ఏ అవార్డు ఇవ్వడం జరిగింది, మరి ఎన్నో అవార్డు నరేంద్ర మోడీ గారికి, అది జటాయు న్యాచురల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, దానికి ప్రత్యేకత ఏమి, ఎందుకు వార్తలకు రావడం జరిగింది, అదే మాదిరిగా హైపర్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష ఇండియా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది. మరి అసలు ఇది హైపర్ సూపర్ సానిక్ అనేది ఎందుకు పనికొస్తుంది, దీ దెబ్బతో ప్రపంచ దేశాన్ని బెంబెలెత్తిపోతున్న ఏంద్ర స్వామి ఇండియా ఈ రేంజ్లో దూసుకుపోతా ఉంది అనేసి, ఎలైట్ ఫ్యామిలీ క్లబ్లో ఇండియా కూడా జాయిన్ అయిపోయింది. మరి హైపర్ సూపర్ సోనిక్ క్షిపణి అనేది ఎందుకు పనికొస్తుంది, ఎందుకు మనం ప్రయోగించాల్సి వచ్చింది, దానిలో ఇంపార్టెన్స్ ఏంది అది కూడా చూస్తున్నాం. మరియు పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది ఎందుకు పనికొస్తుంది, ఎవరికి ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంది, పూర్తి వివరాలన్నీ కూడా మన పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ గురించి చూస్తున్నాం ఇక్కడ. తర్వాత మ్యాగ్నస్ కార్ల్సన్ ఎందుకు ఇండియాకు వచ్చాడు, ఎన్ని దాంట్లో ఆయన విజయం సాధించాడు, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడబోతున్నాం. చూడండి మిత్రమా, మనం చేసే యొక్క కరెంట్ అఫైర్స్ అనేది హై లెవెల్ డైలీ కరెంట్ అఫైర్స్, హిందూ పేపర్ నుంచి, ఈనాడు పేపర్ నుంచి, సాక్షి పేపర్ నుంచి అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా మనం తయారు చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మీరు నీట్గా నోట్స్ రాసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క నెంబర్కు 8688080802కి మీరు యాడ్ ఇమీని మాకు మెసేజ్ పెడితే మీరు గ్రూప్లో యాడ్ చేసి అక్కడ నుంచి మీకు ఈ మన యొక్క పీడిఎఫ్ అనేది పంపిస్తూ ఉంటాం. ఒకవేళ మీకు ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ లింక్ ఉందన్నమాట, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పరంగా, అది కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు త్వరలోనే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి, ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి వస్తున్నాయి, వాటి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఏపీ హైకోర్టు సంబంధించి కోర్టు రెడీగా ఉందన్నమాట. సో నచ్చిన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు మిత్రమా. మరి విశ్వసుందరి 2024 విజేతగా డెన్మార్క్ యువతికి రావడం జరిగింది. మరి ఇండియాలో ఎవరు పాల్గొన్నారు, మరి ఎందుకు ఆమె ఎన్నో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, మరి ఎవరు కిరీటం ఇచ్చారు కూడా చూద్దాం మిత్రమా. సో విశ్వసుందరి, దిస్ ఈజ్ కాల్డ్ మిస్ యూనివర్స్ 2024 విజేత మనకు ఇప్పుడు రావడం జరిగింది. మరి 73వ ఎడిషన్లో మెక్సికో రాజధాని అయినటువంటి మెక్సికో సిటీ నందు జరిగినటువంటి యొక్క మిస్ యూనివర్స్ పోటీలలో విక్టోరియా కెజార్ హెల్విగ్ అనే సుందరికి మిస్ యూనివర్స్ అనే అవార్డు రావడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవచ్చండి, మిస్ యూనివర్స్ విజేతని ఏమంటాం మనం, విక్టరీ అంటాం. విక్టరీ కాబట్టి విక్టోరియా అని గుర్తుపెట్టుకుంటాం. విక్టోరియా కెజార్, విక్టోరియా బజార్ గుర్తుపెట్టుకోండి, విక్టోరియా బజార్లో విక్టోరియా, ఓకే. విక్టోరియా కెజార్ కాల్డ్ బజార్ హెల్విగ్ అందంగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా హగ్గు చేసుకున్నారు, అటు కూడా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. విక్టోరియా కెజార్ హెల్విగ్ రావడం ఏమొచ్చేసి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి యువతి. మరి 2వ స్థానంలో చిడిమా అటెస్తినా ఈమె నైజీరియా దేశం చెందినటువంటి యువతికి 2వ ప్లేస్లోను. మరియు మారియా 3వ స్థానం, మరియు మారియా ఫెర్నాండా బెల్ట్రాన్, మెక్సికోలో జరిగినాయి కాబట్టి మెక్సికో యువతికి 3వ ప్లేస్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఫస్ట్ విక్టరీ కాబట్టి విక్టోరియా బెజార్ హెల్విగ్ డెన్మార్క్ దేశం చెందినటువంటి, డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగన్. మరి 2వ స్థానం చిడిమా అటెస్తినాకు రావడం జరిగింది. మరి నైజీరియా ఈ వార్తలు నిలిచింది కదా, అది కూడా చూద్దాం ఏందో. తర్వాత 3వ స్థానం ఒకటి, మొదటి స్థానము 2వ స్థానం మరియు మారియా ఫెర్నాండా బెల్ట్రాన్ అనే యువతికి 1, 2, 3 అవార్డ్స్ రావడం జరిగింది. మొత్తం 120 పైగా దేశాలు ఈ యొక్క అందమైన పోటీల్లో పాల్గొనడం జరిగింది. 120 దేశాల నుంచి అందమైన ఇదంతా కూడా రావడం జరిగింది. అయితే మరి ఈమెకు ఎవరు కిరీటం అలంకరించారంటే, ఎప్పుడైనా సరే 2023లో మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ ఎర్త్ కావచ్చు, ఎవరైతే విజేత నిలుస్తారో వాళ్లకు గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో ఎవరికైతే విశ్వసుందరి నిలిచినారో వాళ్ళు వీళ్ళకు ప్రజెంట్ వాళ్ళకు కిరీటం ధరించాలా, అది అలా ఆచారం అనమాట.
మరి 2023లో ఎవరికి వచ్చిందంటే మిస్ యూనివర్స్ సంవత్సరం నికరాగ్వా సుందరైనటువంటి షెన్నిస్ పాలసియా ఎక్కడ కదా. సో షెన్నిస్ పాలసియా ప్రజెంట్ డెన్మార్క్ అయినటువంటి విక్టోరియాకు కిరీటం ధరిస్తూ ఉందన్నమాట. 2024 మిస్ యూనివర్స్ విక్టోరియాకు కిరీటం అలంకరించడం జరిగింది. మరి మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం తరపున రియా సింగా ఎవరైతే ఇండియాలో మిస్ ఇండియాగా విజేత నిలుస్తారో వాళ్ళందరినీ కూడా మిస్ యూనివర్స్ పంపిస్తారనమాట. ఈ 120 కంట్రీస్ వాళ్ళందరూ కూడా సపోజ్ ఉందనుకోండి మెక్సికో కదా, విక్టోరియా కెజా హెల్విగ్ ఏమో డెన్మార్క్లో మిస్ యూనివర్స్ నిలిచిందనమాట. మిస్ ఇండియా లాగా మిస్ డెన్మార్క్, ఆ విధంగా ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా మిస్ యూనివర్స్కి పంపిస్తారు. ఆ విధంగా మన ఇండియా నుంచి మిస్ ఇండియా అయినటువంటి రియా సింగాను మిస్ యూనివర్స్ పంపించడం జరిగింది. కానీ ఏమో టాప్ 30 నిలిచిపోయింది, కానీ ఫైనల్గా వచ్చింది. టాప్ 30 సెమీఫైనల్కి వచ్చింది, కానీ ఫైనల్లో ఆమె చోటు దక్కించుకోలేకపోయిందనమాట. ఎవరు మన దేశాన్ని అడగచ్చు అనమాట, భారతదేశం నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎవరు వెళ్ళారు? రియా సింగా. మరి మిస్ ఇండియా 2024 ఎవరు అంటే రియా సింగా అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అయితే తొలిసారిగా ఈ యొక్క పోటీలలో బెలారస్, ఎరిత్రియా, గినియా, మకావు, మాల్దీవ్స్, మాల్డోవా, ఉజ్బెకిస్తాన్ ఈసారి ఈ యొక్క మిస్ యూనివర్స్ 2024 పోటీలకు మొట్టమొదటిసారిగా తమ దేశ అందగత్తెలను పంపించడం జరిగింది. మరి మిస్ వరల్డ్ 2024 ఎప్పుడు వచ్చింది? మరి మిస్ యూనివర్స్కి మిస్ వరల్డ్ డిఫరెన్స్ కూడా చూద్దాం మిత్రమా. అయితే మిస్ వరల్డ్ అనేది మనకు మార్చిలో జరిగింది, మిస్ యూనివర్స్ అనేది మనకు నవంబర్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే క్రిస్టినా పై ఓకే, క్రిస్టినా పిజ్కోవా, ఓకే, క్రిస్టినా సైజ్కోవా అండ్ ఫిజికో మీ ఇష్టం. చెక్ రిపబ్లిక్ దేశం చెందినటువంటి ఆవిడ. ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది, ముంబైలో జరిగింది. అంటే 2024 మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగినాయి అంటే ముంబైలో జరిగినాయి. మరి 2024 మిస్ యూనివర్స్ ఎక్కడ జరిగిందంటే మెక్సికోలో జరిగింది అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇక్కడ మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే చెక్ రిపబ్లిక్ దేశం చెందినటువంటి క్రిస్టియానా అని గుర్తుపెట్టుకుని చాలు. క్రిస్టియానా ఎక్కడ జరిగినాయి అంటే ముంబైలో జరిగినాయి అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క మిస్ వరల్డ్కు మిస్ యూనివర్స్ మీద డిఫరెన్స్ ఏమి అంటే మిస్ వరల్డ్ అయినా మిస్ యూనివర్స్ అయినా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కాబట్టి మిస్ వరల్డ్ను కొన్ని దేశాలు చాలా ప్రముఖంగా చూపించుకుంటారు, కొన్ని దేశాల అయితే మిస్ వరల్డ్ను గొప్పగా చెప్పుకుంటారనమాట. అంతే తేడా. రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే కంటెస్ట్ అనమాట. బోత్ కంటెస్ట్ ఆర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. రెండు కూడా ముఖ్యమైనటువంటివే. ఇన్ దిస్ కేస్ మిస్ యూనివర్స్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ లాటిన్ అమెరికా, USA, కెనడా, ద ఫిలిప్పీన్స్ అండ్ ద స్పానిష్ స్పీకింగ్ కెరేబియన్. ఈ దేశాలలో మిస్ యూనివర్స్ పోటీలు, మిస్ యూనివర్స్ అనేది చాలా ఫేమస్గా చూస్తారు. మరి ఇక వైల్ ద మిస్ వరల్డ్ పీజెంట్ ఈజ్ బెటర్ నోన్. ఇది ఎక్కడ ఉందంటే యూరోప్ కంట్రీస్, ఏషియా, ఆఫ్రికా అండ్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ కరేబియన్ అనమాట. ఇదేమి స్పానిష్ స్పీకింగ్ కరేబియన్, ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కరేబియన్. ఇవన్నీ కూడా అమెరికా, కెనడా, అవన్నీ ఎక్కడ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడంటే యూరోప్ కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఇవన్నమాట. ఇది తేడా అంతే. మరి ఇండియా నుంచి ఎవరికైనా కానీ మిస్ యూనివర్స్ కానీ మిస్ వరల్డ్ కానీ మరి ద మిస్ ఎర్త్ ఎవరికి వచ్చినాయంటే ఎస్ మిస్ యూనివర్స్ రావడం జరిగింది మనకు. ఓకే, మరి చూద్దాం 1 by 1. సో మిస్ యూనివర్స్ మొట్టమొదటి భారతదేశం మిస్ యూనివర్స్ ఎవరంటే సుస్మితా సేన్. మిస్ యూనివర్స్ మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరండి? సుస్మితా సేన్. ఎప్పుడు వచ్చింది ఏమకంటే 1994లో రావడం జరిగింది. మరి రెండో వాళ్ళు ఎవరంటే లారా దత్తా ఇన్ ద ఇయర్ 2000. లారా దత్తా. 3 హర్నాజ్ సంధు అని గుర్తుపెట్టుకోండి. ఈమెకు 2021లో రావడం జరిగింది. అంటే మిస్ యూనివర్స్ ఇంతవరకు 3 ఇండియన్స్ రావడం జరిగింది. అందులో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే సుస్మితా సేన్. నెక్స్ట్ లారా దత్తా. మూడవలో వచ్చేసి సంధు అని గుర్తుపెట్టుకోండి. హర్నాజ్ సంధు, సుస్మితా సేన్, లారా దత్తా, సంధు. వీళ్ళు మిస్ యూనివర్స్.
మరి మిస్ వరల్డ్ ఎవరికి వచ్చింది? ఓకే, మిస్ వరల్డ్ చూసినట్టయితే మనం మిస్ వరల్డ్ మొత్తం 6 మందికి రావడం జరిగింది మిత్రమా. మిస్ వరల్డ్ మొత్తం 6 మందికి వచ్చింది. మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే రీటా ఫోరియా. రీటా ఫోరియా చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో మొట్టమొదటి మిస్ వరల్డ్లో ఎవరికి వచ్చింది అడగడం జరిగింది అనమాట. ఓకే, రీటా ఫోరియా. రీటా ఫోరియా. మరి సుష్మితా సేన్ ఏమో ఫస్ట్ యూనివర్స్, రీటా ఫోరియా ఏమో ఫస్ట్ వరల్డ్ అనమాట, మిస్ వరల్డ్. రెండవది వచ్చేసి ఐశ్వర్యా రాయ్. ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ భార్య కదా, ఐశ్వర్యా రాయ్. దెన్ డయానా హెడన్. డయానా హెడన్ 1997లో. ఫోర్త్ యుక్తా మూకీ. యుక్తా మూకీ. తర్వాత ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరంలో లారా దత్తాకు మిస్ వచ్చింది. అదే మాదిరిగా మనకు 2006 సంవత్సరంలో 2 ఏది మిస్ యూనివర్స్ కానీ మిస్ వరల్డ్ కానీ 2 కూడా 2000 సంవత్సరంలో ఇండియాకు రావడం జరిగింది. లారా దత్తాకు మిస్ యూనివర్స్ గాను, మరి ప్రియాంక చోప్రాకు మిస్ వరల్డ్ గాను రావడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు మనూష్ చిల్లర్. ఓకే, మనూషి షిల్లర్ 2017 సంవత్సరం రావడం జరిగింది. మనూషి షిల్లర్. ఆ తర్వాత ఇంకా రాలే. మరి మిస్ ఎర్త్ కూడా మనకు ఒకటి వచ్చిందనమాట. మిస్ ఎర్త్. ఈ 3 అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్. మిస్ ఎర్త్గా ఒకరికి రావడం జరిగింది. ఓకే, నికోలే ఫోరియా 2010 సంవత్సరంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మిస్ యూనివర్స్ ఎవరంటే సుస్మిత. యూనివర్స్ సుస్మిత గుర్తుపెట్టుకుని మిత్రులు, కన్ఫ్యూజ్ కావద్దండి. యూనివర్స్ సుస్మిత. ఓకే, మిస్ వరల్డ్ రా రీటా ఫోరియా. ఎస్ సుస్మిత. యూనివర్స్ సుస్మిత. వరల్డ్ రా రీటా ఫోరియా. రీ వరల్డ్ కాబట్టి రీ అడ్డు గుర్తుపెట్టుకుంటే ఇది మనకు గుర్తుండిపోతుంది. మరి మిస్ ఎర్త్ ఎవరికి వచ్చిందంటే మిస్ ఎర్త్ అంటే నికోలే ఫోరియాకి రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. ఇవన్నీ కూడా ఏంటివి? మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ అన్నమాట. మరి వార్తల్లోని దేశం నైజీరియా. నైజీరియాకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 17 ఏళ్ళ తర్వాత, అంటే భారతదేశం నుంచి ఇంత ఎవరుకోలేదు, 17 ఏళ్ళ తర్వాత నరేంద్ర మోడీ గారు నైజీరియా పండుగ వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు ఆ యొక్క దేశం వార్త నిలిచింది? నరేంద్ర మోడీ గారికి ఎందుకు వార్త నిలిచినారు? ఇవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. మరి పిఎం నరేంద్ర మోడీ రిసీవ్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ నైజీరియా. నైజీరియా దేశం యొక్క 2వ హైయెస్ట్ సివిలియన్ అవార్డు నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. మరి ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏది? మనకు భారత రత్న. ఆ విధంగా నైజీరియాలో 2nd హైయెస్ట్ అవార్డు ఏది అంటే వీళ్ళకు పొందడం జరిగింది. భారత ప్రధాని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినూబు. ఈయన నైజీరియా దేశానికి అధ్యక్షుడు అనమాట. ఈయన నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. భారత్ మరియు నైజీరియా మధ్య రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం జరిగింది. 3 ఒప్పందాల మీద సంతకాలు జరగడం జరిగింది. ఆ యొక్క 3 ఒప్పందాలు ఏమంటే, ఒకటి సాంస్కృతిక మార్పిడి, కల్చర్ ఎక్స్చేంజ్, కస్టమ్స్ విభాగంలో సహకారం మరియు సర్వే రంగంలో సహకారం. ఈ 3 ఒప్పందాల మీద నైజీరియా మరియు భారతదేశానికి మధ్య ఒప్పందం జరిగిందనమాట. అయితే ఈ యొక్క నైజీరియా కంట్రీలో ఆఫ్రికన్ కంట్రీ అయినప్పటికీ దాదాపు 60,000 మంది భారతీయులు ఇక నైజీరియా దేశంలో ఉన్నారనమాట. మరి నైజీరియా క్యాపిటల్ ఏమంటే అబుజా. నైజీరియా క్యాపిటల్ అబుజా. మరి నైజీరియా కరెన్సీ ఏమంటే నైరా. ఓకే, నైరే. ఓకే, నైజీరియా నైరా బాగా గుర్తుపెట్టుకోవచ్చు కదండి. మరి నైజీరియా యొక్క క్యాపిటల్ ఏమంటే అబూజా. నైజీరియా కరెన్సీ వచ్చేసి మనకు నైరా. మరి నైజీరియా దేశం యొక్క 2వ అత్యున్నత జాతీయ పురస్కారము మోడీ గారికి బహుకరించడం జరిగింది ఆ దేశ ప్రెసిడెంట్. మరి ఏంటంటే 2వ అత్యున్నత జాతీయ పురస్కారం అంటే ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజీరియా. ఓకే, ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా అనే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది.
ఓకే, ఏమండి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా అనే ఆ దేశం యొక్క రెండవ అత్యున్నత జాతీయ పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియాను నరేంద్ర మోడీ గారికి బహుకరించారు. ఇంతవరకు ఆ యొక్క దేశంలో విదేశీయులకు ఇవ్వడం అనేది రెండోసారి, దేశ చరిత్రలోనే రెండవసారి. మొట్టమొదటిగా రాణి ఎలిజబెత్కి ఇవ్వడం జరిగింది, రాణి ఎలిజబెత్కి ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినారు అంటే చెప్పేదామంటే, కరోనా సమయంలో మా అవసరాల కంటే ఎక్కువగా మాకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అవి మా అవసరాలకు మిగిలిపోగా మేము కూడా పక్క దేశానికి మేము కూడా వేరేలకు ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్ప మాది చిన్న సహాయమే కావచ్చు, కానీ మా దేశానికి చాలా పెద్ద సహాయం. అందువల్ల నరేంద్ర మోడీ గారు మాకు ఇటువంటి సహాయం చేశారు కాబట్టి మేము కూడా ఆయనకి యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది అనేసి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఆ దేశ అధ్యక్షుడు తినూబు చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. మరి మొట్టమొదటిగా ఈ విధంగా ఒక ఫారినర్కు, ఒక విదేశీ వాళ్లకు ఇవ్వడం అనేది ఇది రెండవ వ్యక్తి మాత్రమే. మరి మొదటి వ్యక్తి ఎవరంటే బ్రిటన్ రాణి అయినటువంటి ఎలిజబెత్. ఆ తర్వాత ఈ యొక్క పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే, విదేశీ నేత ఎవరంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీంతో ఈ దెబ్బతో నరేంద్ర మోడీ గారు ఇంతవరకు 17 అంతర్జాతీయ అవార్డులు గెలుపొందడం జరిగింది. 17 అంతర్జాతీయ అవార్డులు నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది నైజీరియా ఇవ్వడంతో. ఇంకా 4 ఏళ్ళు, ఇంకా 4.5 years ఉంటారు నరేంద్ర మోడీ గారు. నాలుగు ఒక 5-6 ప్రైజులు అయితే వస్తాయి. ఇప్పటికీ అంటున్నారు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలనుకొని ఒక ప్రభుత్వం రావడం జరిగింది, నోబెల్ పీస్ ప్రైజ్. అది వస్తే ఇంకా అత్యద్భుతం చెప్పచ్చు. మనం చూద్దాం, ఎందుకంటే చెప్పలేం. PM Narendra Modi received Nigeria's second highest national award, the Grand Commander of the Order of the Niger. Okay, Grand Commander of the Order of the Niger, making him the second foreign dignitary to receive the distinction. మరి ప్రెసిడెంట్ పేరేం పేరు? బోలా అహ్మద్ తినూబు. బోలా శంకరుడు లాగా నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. బోలా అహ్మద్ తినూబు. తిను నాయన, తినుబు, బువ్వ తిను అహ్మద్, బువ్వ తిను నాయన అని చెప్తున్నారు అనమాట. మరి హైపర్సోనిక్ పరీక్ష సక్సెస్ఫుల్ అయిపోయిందండి. సూపర్ సోనిక్ ఈ దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని అని చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం అంటే పేద కంట్రీ, వీళ్ళ చేత కాదు, ఒకరి మీద అణిగిమణిగి ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క సక్సెస్ అన్నీ చూసి చంద్రయాన్ ప్రయోగం అయితేనేమి, DRDO చేసినటువంటి క్షిపణులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నారు అనమాట. అదే కవలో ఇప్పుడు మనకు ఒడిశాలోని అబ్దుల్ కలాం దీనిలో మనం ఈ యొక్క హైపర్ సోనిక్ పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ దెబ్బతో అమెరికా, చైనా, రష్యాల సరసన నిలబడిందనమాట. ఇది కూడా మన సొంత టెక్నాలజీ ఉపయోగించుకొని మన సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. దీనికి సహకారం ఇచ్చింది వచ్చేది DRDO. ఎప్పుడైనా సరే మిజైల్స్ అన్నీ కూడా DRDOనే. రాకెట్స్ ప్రయోగం అంతా ఇస్రో చూసుకుంటూ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియాస్ టెస్టింగ్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా, దాదాపు 1500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఎక్కడ శత్రువుది ఉన్నా కూడా దాన్ని చీరి చెండాడి పడేస్తుంది. వాళ్ళకి విమానాలకు అయితేనేమి, ఏదైతేనేమి. మరియు వాళ్ళకి రాడార్ వేసి చిక్కకుండా అది కూడా మధ్య దారి మార్చుకుంటూ పోతుంది కూడా. అటువంటి అత్యద్భుతమైనటువంటి మిజైల్ ఏదంటే ఇండియాస్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ను సక్సెస్ఫుల్గా ఇండియా ఈరోజు విజయవంతంగా ప్రయోగం చేయబడిందనమాట. మరి భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరడం జరిగింది. భారత సైనిక ఒడిశా తీరంలో ఇంపార్టెంట్ మిత్రం ఇది. ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం దీవిలో, మన తిరుపతి జిల్లాలో ఉండేది మనకేమి ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. అదేవిధంగా ఇక ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా, వేరే రాడార్లకు చిక్కకుండా
దాడి చేయకుండా దూసుకుపోతుంది అనమాట, చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్ళి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తుంది ఈ యొక్క క్షిపణి అనమాట. ఎందుకంటే మనకు ఒక పక్క అంటుంటా కానీ మనకు పాకిస్తాన్ శత్రువు అనేసి, కానీ దానికన్నా భయంకరమైన శత్రువు మనకంటే చైనానే. మరి ఆ యొక్క చైనా దగ్గర అత్యధిక ఆయుధాలు ఉన్నాయి, అత్యధిక మిస్సైల్ వ్యవస్థ ఉంది, స్పేస్ రంగం ఉంది. మరి దాన్ని మనం ఢీ కొట్టాలంటే మనకు కూడా ఆ విధంగా తయారు చేసుకోక తప్పదన్నమాట. మరి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసి వచ్చేస్తుంది అనమాట మనకు హైపర్ సోనిక్ మిజైల్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తరహా మిజైల్స్ కొద్ది దేశాలు మాత్రం ఉంది. అందులో ముఖ్యంగా అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు. ఓకే, మరి ఈ యొక్క మిజైల్ కలిగినటువంటి అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ పరీక్షను చారిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ అభివర్ణించడం జరిగింది. దీంతో ఇండియా క్రిటికల్ అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన మనం చేరిపోవడం జరిగింది. మరి దీని యొక్క ప్రత్యేకత, వాట్ ఇస్ ద లాంగ్ రేంజ్ మిజైల్ అంటే దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని ఎవరు తయారు చేశారంటే హైదరాబాదులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ కాంప్లెక్స్లో తయారు చేయడం జరిగింది. ఎక్కడ ప్రయోగించారు? ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీని నుంచి ప్రయోగించారు. దీన్ని ఎక్కడ తయారు చేసినారు అంటే మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ కాంప్లెక్స్లో దీన్ని కంప్లీట్గా దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేయడం జరిగింది. కంప్లీట్గా మన టెక్నాలజీనే, వేరే మీద మనం డిపెండ్ కాలేదు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో డిఆర్డిఓతో కలుపుకొని పలు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు సహకారం అందించాయి. ఒక్క డిఆర్డిఓనే కాదు, ఇది డిఆర్డిఓతో పాటుగా కొన్ని ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఈ యొక్క మిజైల్కు తమ యొక్క సహాయ సహకారాలు అందించాయన్నమాట. ఇది వివిధ రకాల పేలోడ్స్ను 1500 కిలోమీటర్లకు పైగా దూరం మోసుకెళ్ళగలదు. ప్రయాణం మధ్యలో దిశను కూడా మార్చుకుపోతుంది. డైరెక్షన్ బట్టి పోతే నాకు సేఫ్గా ఉందా, దూసుకుపోతుంది. సేఫ్ లేదా దారి మళ్ళీ పోయి తన యొక్క టార్గెట్ ఏమైతే ఇచ్చామో ఆ టార్గెట్లపై బాంబులు వేసి ధ్వంసం చేసి పడేసి వస్తుంది అనమాట. సాధారణంగా హైపర్ సోనిక్ మిజైల్స్ పీడ పదార్థాలు లేదా అణువార్ హెడ్లను మోసుకెళ్తాయి. చూసారా, న్యూక్లియర్ వెపన్స్ మోసుకెళ్తుందండి ఇది. న్యూక్లియర్ వెపన్స్ అంటే దడాల్సిందే. ధ్వని వేగం కంటే 5 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయంటే గంటకు 1212 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి అన్నమాట. కొన్ని అడ్వాన్స్డ్ హైపర్ సోనిక్ మిజైల్స్ ధ్వని వేగం కంటే 15 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాను, ఇరాను, ఇజ్రాయిల్ తదితర దేశాలు సైతం ఈ తరహా పరీక్షల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇప్పుడు దాంట్లో సరసన ఇండియా కూడా చేరిందనమాట. చైనా సరిహద్దులో తరచు చేసుకుంటా ఈ నేపథ్యంలో ఇటువంటి అత్యాధునిక సైనిక మిజైల్స్ అనేది ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగానే మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని మనం ఒడిశా రాష్ట్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి సక్సెస్ఫుల్గా మనం ప్రయోగించడం జరిగింది. తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధి కూడా భారత్ ప్రారంభిస్తోంది. పృథ్వీ, ఆకాష్, అగ్ని తదితర క్షిపణులను డిఆర్డిఓ గతంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. ఆల్రెడీ మన దగ్గర పృథ్వీ ఉంది, ఆకాష్ ఉంది, అగ్ని ఉంది. దాని తోడుగా ఇప్పుడు హైపర్ సోనిక్ మిజైల్స్ కూడా మన దగ్గర వచ్చేసి అందుబాటులోకి రావడం జరుగుతుందన్నమాట. మరి వార్తలోని వ్యక్తి కైలాస్ గెహ్లాట్ ఇటీవల ఆప్కు ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో కైలాస్ గెహ్లాట్ మన కేజ్రీవాల్ జైలుకు పోయిన తర్వాత సీఎం అవుతాడడం జరిగింది. కానీ సీఎంకు ఈయనకు అవకాశం రాకుండా అతిశీకి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈయన కైలాస్ గెహ్లాట్ రిజైన్ ఫ్రమ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్. సో తమ యొక్క పార్టీకి మరియు ఆల్రెడీ మినిస్టర్ పనిచేస్తున్నాడు దానికి ఈయన అన్ని పదవులు కూడా రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడని అనుకుంటున్నారు అనమాట. ఈయన ఎవరంటే సీనియర్ నాయకుడు,
ఢిల్లీకి రవాణా శాఖ మంత్రి అయినటువంటి కైలాస్ గెహ్లాట్ ఆప్ పార్టీకి మరి మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఢిల్లీలో ఇది మనకు కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఢిల్లీకి ఎవరు ఉంటారు? గవర్నర్ ఉండరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అని ఎవరంటే వినయ్ కుమార్ సక్సేనా. వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్. మరియు ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే అతిసి మార్లేనా సింగ్. అతిసి మార్లేనా సింగ్. మనం కేజ్రీవాల్ అనుకుంటాం, కానీ కేజ్రీవాల్ మధ్య కుంభకోణంలో జైలుకు వెళ్ళడంతో ఆ యొక్క ప్లేస్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిసి మార్లేనా సింగ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిందనమాట. మరి మాగ్నస్ కార్ల్సన్ అంటే మనకు గుర్తొచ్చేది చెస్ అంటే గుర్తుకొచ్చేది ఇండియా. విశ్వనాథ్ ఆనంద్ కావచ్చు, ఇప్పుడు ప్రజ్ఞానంద కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, అర్జున్ ఎరగేసి కావచ్చు, గుజరాతీ కావచ్చు, చాలామంది ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్గా మనకు చెస్ ప్లేయర్లు ఉన్నారనమాట. మరి ఇండియాలో మనకు టాటా స్టీల్ చెస్ ఇండియా పోటీలు జరిగాయన్నమాట. మరి బ్రిడ్జి పోటీ అయితేనేమి, ర్యాపిడ్ టైటిల్ అయితేనేమి రెండూ కూడా విజేతగా మనకు కార్ల్సన్, నార్వే దేశానికి చెందినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్. మ్యాగ్నా పెద్ద గొప్ప అని అర్థం మిత్రమా, గొప్పోడు కాబట్టి మ్యాగ్నస్ అని గుర్తుపెట్టుకోండి. టాటా స్టీల్ చెస్ ఇండియా బ్రిడ్జ్ టైటిల్ను, అదే మాదిరిగా టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టైటిల్ను రెండు కూడా సొంతం చేసుకునే డబుల్స్ విజేతగా నిలిచాడు మ్యాగ్నస్ కార్ల్సన్. మాగ్నా అంటే పెద్ద అని అర్థం. చిరంజీవి మెగాస్టార్, మెగా అంటే పెద్ద అని అర్థం. కాబట్టి మ్యాగ్నస్ అంటే పెద్ద స్టార్, పెద్ద కార్ల్సన్ అని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా కార్ల్సన్ గెలుచుకొని జరిగింది. మరి ఈ యొక్క కార్ల్సన్ ఏ దేశం చెందినవాడంటే నార్వే క్యాపిటల్ ఓస్లో ప్రపంచ నెంబర్ 1 గ్రాండ్ మాస్టర్గా ఈయన వెలుగొందుతూ ఉన్నాడనమాట. మరి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి కొత్త స్కీమ్. అంటే కొత్తదంటే ఆల్రెడీ మనకు విద్యాలక్ష్మి స్కీమ్ ఉండింది, దాన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు పిఎం విద్యాలక్ష్మి స్కీమ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే విద్యారంగంలో చదువుకుంటూ ఉంటారో, పేదవాళ్ళుగా ఉంటారో, వాళ్ళ యొక్క చదువు వెనుకబడకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉచితంగా కొందరికి, మార్జినల్ ఇంట్రెస్ట్ రేట్తో కూడా కొందరికి వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇస్తూ ఉందన్నమాట. మరి ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది ఎవరికి ఇస్తారు, ఎటువంటి స్టూడెంట్స్కి ఇస్తారు, దానికి ప్రామాణికాలు ఏంటివి, ఎంత డబ్బులు ఇస్తారు, దానికి వడ్డీ రేట్ ఎంత, దీనిలో ప్రయోజనం ఏంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ యోజన, సింపుల్గా కనిసే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం పిఎం విద్యాలక్ష్మి స్కీమ్కు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పిఎం విద్యాలక్ష్మి స్కీమ్కి కొత్తగా ఆమోదం తెలిపింది. బట్ ఆల్రెడీ మనకి విద్యాలక్ష్మి స్కీమ్ కొనసాగుతూ ఉంది. దానికి ఇప్పుడు ముందు పిఎం అని యాడ్ చేసి కొన్ని కొత్తగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ స్కీమ్తో ఉన్నత విద్యా కోర్సుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సుల్లో చేరే విద్యార్థులకు విద్యా రుణాలు, లోన్స్ అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు ప్రయోజనం పొందుతాయన్నమాట. ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి విద్యార్థి కూడా ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్కు అంటే డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, టెక్నికల్ ఏదైనా కావచ్చు, వాటికి దూరం కాకూడదు, విద్య అందరికీ అందాలి అనే ఉద్దేశంతో పిఎం విద్యాలక్ష్మి స్కీమును తీసుకురావడం జరిగిందనమాట. మరి ఏమిటి ఇక ఉన్నత విద్యా చదువులు అంటే, పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 860 విద్యా సంస్థల్లో ఏంటంటే 860 ఇన్స్టిట్యూషన్స్లలో ఉన్నత విద్యా కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు, పీజీ డిగ్రీ కావచ్చు, ప్రొఫెషనల్ డిగ్రీస్ కావచ్చు, మరియు వేరే కావచ్చు, వీటిలో ప్రవేశం చేసుకున్న వారికి, అంటే వీటిలో ప్రవేశం ఖరారు చేసుకున్న వాళ్ళకి, మాకు ఈ కాలేజ్ షెడ్యూల్ వచ్చింది, మేము జాయిన్ అవుతాము, మాకు డబ్బులు లేదు అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకుల నుంచి లోన్ ఇప్పిస్తుంది. ఎటువంటి షూరిటీ లేకోకుండా. ఆ యొక్క షూరిటీ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీగా ఉంటుందన్నమాట. వారికి చదువుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుందన్నమాట. మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు ఇదంటే ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఓవరాల్గా టాప్ 100లో నిలిచినటువంటి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు వచ్చిన వాళ్లకు
ప్రతి సంవత్సరం మనకు NIRF ర్యాంకులు ఇస్తూ ఉంటుంది అనమాట. మన భారతదేశంలో టాప్ 100 కాలేజీలు ఏమున్నాయి, వాటిలో ఎవరికైనా సరే సీటు వచ్చినా లేదా రాష్ట్రాల్లో ఈ స్కీమ్ టాప్ 100 కేటగిరీలో నిలిచిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ స్కీమును వర్తింపజేస్తారు. అదేవిధంగా NIRF ర్యాంకింగ్స్లో 101 నుంచి 200 శ్రేణిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇన్స్టిట్యూట్స్లు కూడా ఈ స్కీము వర్తింపజేస్తాయి. ఎందుకంటే టాప్ 100 ఉన్నటువంటి సెంట్రల్ పరంగా అండ్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 100, మరి ఆ తర్వాత 101 నుంచి 200 వరకు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా సంస్థలకు ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తారన్నమాట. అదే మాదిరిగా దేశంలో అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్స్గా పేరొందినటువంటి విద్యా సంస్థలు వచ్చిన విద్యార్థులు సైతం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. టాప్ 100 రాష్ట్ర పరిధిలో 101 నుంచి 200 వరకు, అవి కాకుండా ఇంకా ఏవైనా సరే ఇవి టాప్ ఇన్స్టిట్యూట్స్ అని తెలిసిన వాటిలో సీట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళు చదువుకోవడానికై ఏమిస్తుంది, బ్యాంకులో లోన్ ఇస్తుంది. దానికి షూరిటీ కూడా ఎవరంటే బ్యాంకే షూరిటీగా, కేంద్ర ప్రభుత్వమే షూరిటీగా ఉంటుందన్నమాట. మరి 75% ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అనమాట. నీకు 100 రూపాయలు అవసరం అనుకో, 75 రూపాయలకు గవర్నమెంటే షూరిటీ. అమ్మలే, నాయనలే, బంధువులు ఎవరులే, గవర్నమెంట్ 75% వరకు గవర్నమెంట్ షూరిటీ ఉంటుందన్నమాట. PM విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా 7.5 లక్షల వరకు, ఎంతంటే ఇదే 7.5 లక్షల వరకు రుణ మొత్తంలో 75% మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. అంటే మీకు 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో చదువుకో, 10 లక్షలు 7.5 లక్షల వరకు గ్యారంటీ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ తదితర ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు పొందని విద్యార్థుల లోన్ ప్రీపేమెంట్ మానిటోరియం సమయంలో కూడా 3% వడ్డీని ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. దీని ద్వారా ఏటా 1,00,000 మంది విద్యార్థులకు అందిస్తారు. ఇదెంత 1,00,000 మంది విద్యార్థులకు అందిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉన్న టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల లోన్ రీపేమెంట్లో మొత్తం వడ్డీని ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. ఇలా గరిష్టంగా 10 లక్షల వరకు రుణం ఈ యొక్క సదుపాయాన్ని కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మరి ఎంతమంది పనికొస్తుంది ఇది అంటే 22 లక్షల మందికి ప్రయోజనం పొందే విధంగా ఈ యొక్క స్కీమును 2024-25 నుంచి 2030-31 వరకు మొత్తం 22 లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్కీమ్ను తీర్చిదిద్దుతున్నారన్నమాట. PM విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏటా నాట్ 1 ఇయర్, ఏటా 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క స్కీమ్ను 2024-25 నుంచి 2030-31 వరకు కొనసాగిస్తారు. ఇందుకోసం మొత్తం 3,600 కోట్లను దీనికి కేటాయించడం జరిగింది. మరి గుర్తింపు తప్పనిసరి. ఏం గుర్తింపు ఒకసారి చూద్దాం. దేశంలో ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు గరిష్టంగా 10 లక్షలకు మంజూరు చేస్తారు. నాట్ ఓన్లీ ఇండియా, ఒకవేళ విదేశాలలో కూడా అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో సీట్లు వచ్చినా కూడా మనకు స్కీమ్ ఇస్తుంది. విదేశీ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా 20 లక్షల వరకు మంజూరు చేస్తారు. ఇండియాలో అయితే గరిష్టంగా 10 లక్షలు. మీకు ఒకవేళ సీటు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, బ్రిటన్లో కానీ, ఆస్ట్రేలియా కానీ వస్తే అప్పుడు ఈ యొక్క లోన్ అనేది 20 lakhs వరకు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. రుణాలను 3 స్లాబ్గా వర్గీకరించారు. అందులో స్లాబ్ 1 వచ్చేసి 4 లక్షల మొత్తంగా నిర్ణయించారు. స్లాబ్ 2 వచ్చేసి 4 నుంచి 7.5 లక్షలు. స్లాబ్ 3 వచ్చేసి అంటే ఇంతవరకు కూడా ఇందుకోసం తల్లిదండ్రుల హామీ థర్డ్ పార్టీ గ్యారంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతవరకు 4 నుంచి 7.5 lakhs అయితే. స్లాబ్ 3 విధానంలో 7.5 లక్షల పైగా రుణ మొత్తం ఉంటుంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ మొత్తానికి సరిపడే కొలాటరల్ సెక్యూరిటీ స్థిరాస్తి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఏది 7.5 లక్షల పై నుంచి 20 లక్షల వరకు ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనకి స్థిరాస్తులు ఉంటే వాటికి మనం బ్యాంకు గ్యారంటీకి మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మరి PM విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటివి అంటే ఇవన్నీ ఒకసారి చూసినట్టయితే ఇది ఎంతవరకు వర్తిస్తుందంటే 2024-25 నుంచి 2030-31 వరకు ఈ యొక్క స్కీమ్ అనేది అమలు అవుతుంది. విద్యా రుణాలకు 75% గ్యారంటీగా కేంద్రమే మీకు గ్యారంటీ అనేది ఇస్తుంది. సంవత్సరానికి 22 లక్షల మంది ప్రయోజనం. మరియు దీని స్కీమ్ గురించి 3,600 కోట్ల రూపాయలను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 860 అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఈ యొక్క ప్రయోజనం చేకూరుతుంది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఓకే. మరియు
8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే 3%, మరియు 4.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే మొత్తం వడ్డీ రాయితీ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే అప్ టు 4.5 lakhs అనుకోండి, వడ్డీనే లేదు. మరి 8 lakhs వరకు ఉంటే ఎంత, 3% మాత్రం వడ్డీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క అన్ని కూడా హైలైట్స్. ఎందుకంటే మనకు ప్రతి ఎగ్జామినేషన్స్లో రాష్ట్ర నుంచి జరిగే ఉద్యోగాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితేనేమి ఖచ్చితంగా మనకు బిట్టుపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన స్కీమ్స్ ముఖ్యంగా ప్రతి అంశంలో ప్రతి పాయింట్ను కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. మరి NH-44 దేశమంతా రహదారి. ఇది ఇండియా అనుకుంటే ఇది శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ బయలుదేరుతుంది లాస్ట్ కన్యాకుమారి, తమిళనాడు కన్యాకుమారి వరకు మొత్తం ఇంత పెద్ద రహదారి ఆడలేదు. దిస్ ఈజ్ కాల్డ్ నేషనల్ హైవే 44. 4 లైన్స్ రోడ్ గుర్తుపెట్టుకోండి. 4 లైన్స్, 4 వే, ఇట్లా 4 అట్లా 4 వే. ఇది అతి పెద్ద రోడ్డు, దేశమంతా రోడ్డే అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఇదే, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు మొత్తం 13 రాష్ట్రాల గుండా ఈ యొక్క రహదారి వస్తుంది. ఎన్ని రాష్ట్రాలు అండి, మొత్తం 13 రాష్ట్రాల గుండా NH-44 అనేది ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా ఈజ్ NH-44 నేషనల్ హైవే 44 అనమాట. దీని యొక్క హిస్టరీ మొత్తం ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఏ కాలంలో అయినా ఒక దేశం డెవలప్మెంట్ కావాలంటే ఏ దేశంలో అయితే రోడ్డు వ్యవస్థ సక్రమంగా ఉంటుందో, బాగా ఉంటుందో ఆ యొక్క దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. అందుకనే అమెరికాలో కూడా 100 ఏళ్ళ కిందట తమ దగ్గర డబ్బు లేకపోయినా సరే, అప్పైనా సరే అప్పు చేసి కూడా మొత్తం రోడ్డుని వేసి పడేసినారు. అప్పుడు అందుకుని అందరూ అదే పిచ్చోళ్ళు అమెరికా వాళ్ళు డబ్బంతా రోడ్లో ఖర్చు పెడుతున్నారు, ఏంద్రా అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది చాలా బ్రహ్మాండంగా భూమిగా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేసింది అనమాట అమెరికాలో. సో ఏ దేశమైనా సరే ఒక దేశం బాగుపడాలంటే, ఒక ఊరు బాగుండాలంటే, ఒక జిల్లా బాగుండాలంటే, ఒక రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యంగా ఆ యొక్క కనెక్టివిటీ ఉంది చూసారా, ఆ యొక్క రోడ్డు కనెక్టివిటీ బాగుందనుకోండి, డెఫినెట్గా ఆ యొక్క రాష్ట్రం గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక దేశం బాగుందా బాగలేదని తెలుసుకోవాలంటే ఆ దేశం రోడ్డు వ్యవస్థను పట్టి చూస్తే చెప్పొచ్చు. ఆ యొక్క రాష్ట్రంలోని రాష్ట్ర రోడ్లు అయితేనేమి, కంట్రీ వైడ్ రోడ్డు వ్యవస్థ అయితేనేమి, ఈ యొక్క రోడ్డు వ్యవస్థ సక్రమంగా ఉంది, బాగుంది అంటే డెఫినెట్గా యొక్క రాష్ట్రం లేదా దేశం బాగుపడతా ఉందని, వాటికి మంచి రోజులు వచ్చాయని మనం భావించవచ్చు. ఏ కాలంలో అయినా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికి జీవనాడిదంటే రహదారులే, రోడ్డు వ్యవస్థ. ఓకే, రహదారులు ఎంత పక్కాగా విస్తృతంగా ఉంటే అభివృద్ధి అంత వేగంగా పరుగులు పెడుతుందన్నమాట. నేడు దేశంలో లక్షల కిలోమీటర్ల జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటి నిత్యం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అప్పుడు వాజ్పేయి ఉన్నారు. ఆ వాజ్పేయి మనకు క్వాడ్రిలేటర్ రోడ్డు పెట్టడం జరిగిందనమాట. అది ఇంకా ఒక పెద్ద వ్యవస్థ. ఆయన ఎక్కువ రోడ్ల మీద బాగా దృష్టి పెట్టడం జరిగింది. దాని ఒక పరంపర అట్లా ఇప్పుడు మనం కొనసాగిస్తూనే ఉన్నాం అనమాట. ఇప్పుడు నితిన్ గడ్కరీ రాష్ట్ర రోడ్డు మనకు సెంట్రల్ రవాణా శాఖ మీద నితిన్ గడ్కరీ కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లను బాగా క్లీన్గా డెవలప్ చేస్తున్నారనమాట. మరి దేశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉండే నేషనల్ హైవే అంటే నేషనల్ హైవే 44, ఆ నుంచి ఈ ఇంతవరకు ఉండే రోడ్ మనకి ఏదంటే నేషనల్ హైవే 44. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం దేశాలను అనుసంధానం చేస్తూ ఉత్తర భారతదేశం నుండి రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం నుండి రాష్ట్రాలు అన్ని కూడా అనుసంధానం చేస్తూ దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారిగా NH-44 నిలిచింది. ఇది మొత్తంగా 13 రాష్ట్రాల మీదుగా సాగుతూ 30 పైగా ప్రధాన నగరాలు ఏంటండి, మొత్తం 13 స్టేట్స్ మరియు 30 పట్టణాలు, 30 సిటీస్ కలుపుతూ వెళ్తుంది. ఈ రహదారి పొడవు ఎంత ఉందంటే 3745 కిలోమీటర్స్ అండి. 3745 కిలోమీటర్లు. ఉత్తరాన కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభమై ఈ రోడ్డు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని బెంగళూరు నగరం మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగుతుంది. అంటే ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య రవాణాకు ఇది ఆయువుపట్టు లాంటిది. నిత్యం ప్రతిరోజు లక్షల వెహికల్స్ ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. మొత్తం
13 రాష్ట్రాలు గుండా పోతుంది, 30 పట్టణాలు కవర్ చేస్తుంది. మొత్తం డిస్టెన్స్ ఎంత 3745 కిలోమీటర్లు ఉంటుంది. కశ్మీర్ శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక రోడ్డు అనేది మనకు నిర్మించబడి ఉందన్నమాట. మరి నాటి NH47 NH44 అయింది. అంటే గతంలో దీని NH7 అనేవాళ్ళు, తర్వాత కొన్ని నేషనల్ హైవేస్ కలిపి ఇప్పుడు ఒకే నేషనల్ హైవే 44గా మనకు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క రహదారి మొదట్లో 7వ నెంబర్ జాతీయ రహదారిగా ఉండేది. అయితే నార్త్ సౌత్ కారిడార్ దీన్ని గుర్తించి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేసే క్రమంలో NH1A, NH1, NH2, NH3, NH75, NH26, NH7 రహదారి అన్నీ కలిపి మనకు NH44గా మార్చడం జరిగింది. అంటే ఇన్ని రోడ్ల కలయికిది NH1, NH2, NH3, NH75, NH26, NH1A, NH7 ఎన్ని కలిపి ఇప్పుడు NH44గా ఏర్పడిందన్నమాట. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండడంతో సరుకుల రవాణా ఎక్కువగా ఈ యొక్క రహదారి మీదుగానే సాగుతూ ఉందన్నమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో ఛాన్స్ అడగడం జరిగింది. భారతదేశంలోనే హైయెస్ట్ నేషనల్ హైవే నెంబర్ ఏది 44. ఇది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది, దీని దూరం ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తుంది, ఇవన్నీ కూడా మన గతంలో అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి మిత్రమా. మరి అదేవిధంగా రాష్ట్రాల అనుసంధానం 44 జాతీయ రహదారి నెంబర్ పొడవు 3745 కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 304 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్లో 11 కిలోమీటర్లు, పంజాబ్లో 270 కిలోమీటర్లు, హర్యానాలో 257, ఢిల్లీలో 15 కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్లో 547 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 260, తెలంగాణలో 533 కిలోమీటర్స్, ఆంధ్రలో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 135 కిలోమీటర్లు, అత్యధికంగా తమిళనాడులో 630 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇది విస్తరించి ఉంది. అటువంటి గొప్ప నేషనల్ హైవే నెంబర్ 44 NH44ను మనం స్పెషల్గా చదవాల్సి ఉంటుంది. లాంగెస్ట్ హైవే, లాంగెస్ట్ రోడ్ కనెక్టివిటీ ఈజ్ నేషనల్ హైవే నెంబర్ 44 అని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మరి జటాయు నేచర్ పార్క్ పక్షి మ్యూజియం చాలా ఇంపార్టెంట్. ఇది అతిపెద్ద పక్షి మ్యూజియం. చూడండి, జటాయు నేచర్ పార్క్. జటాయు అని మనకు తెలుసు, జటాయు రామాయణంలో జటాయు పక్షికి ఒక స్పెషల్ చరిత్ర ఉంది. ఆ పేరు మీదుగానే ఇప్పుడు జటాయు నేచర్ పార్క్, దీని పక్షి మ్యూజియం అనేది చాలా ఫేమస్ నిలిచింది. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. చాలా ఫేమస్ అయింది. మనకు ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ భాగంగా ఈ యొక్క బర్డ్ శాంక్చురీస్, ఇంపార్టెంట్ మ్యూజియంస్, ఇంపార్టెంట్ మోన్యుమెంట్స్, ఇటు వంటల్లో దీని స్పెషల్గా మనం దీన్ని చదవాల్సి ఉంటుంది. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్లో కూడా లేపాక్షి కూడా ఉంది. అంటే జటాయువును రావణాసురుడు వధించాడు రెక్కలను. అప్పుడు రాముడు వచ్చాడు, దాన్ని చూశాడు, సీతమ్మని కనుక్కున్నాడు అని ఆంధ్రప్రదేశ్లోని మనకు లేపాక్షిలో, హిందూపురం దగ్గర లేపాక్షి చెప్తే కేరళ వాళ్ళు లేదు, ఇక్కడే జటాయు పక్షిని రావణాసురుడు కొడితే రెక్కలు తెగిపోతే రాముడు ఇక్కడ వచ్చి అన్నాడు వాళ్ళు చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉంటుంది. అదే రామాయణకు గొప్పదనం ఏంటంటే అదే అనమాట. జటాయు నేచర్ పార్క్ ఇది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని చాదయమంగళం పట్టణంలోని జటాయుపురంలో ఉంది. చాలా హైలైట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. చూడండి, జటా ఎంత పెద్ద పక్షి చూడండి. జటాయు పక్షి రూపంలో ఉన్న మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగా భారీగానే ఉంటుంది. 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ యొక్క మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైందన్నమాట. ఇది చూసారా? ఓకే, 200 అడుగుల పొడవు, 150 మీటర్ల అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి ఈ యొక్క మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదై ఉందన్నమాట. మరి ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అంటారు. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అన్నమాట. ఈ యొక్క మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్ పార్క్ అంటారు. అంటే ఈ యొక్క మ్యూజియాన్ని ఏమంటాం? జటాయు ఎర్త్ సెంటర్ అంటాం. ఈ మ్యూజియం ఉన్నటువంటి కొండ ప్రదేశాన్ని, ఆ కొండ పైన ఉంది కదా, జటాయు నేచర్ పార్క్ అంటారు. దీనికి ఎవరు దీనికి ఎవరు నిర్మాత అంటే, దీన్ని ఎవరు నిర్మించారంటే శిల్పకారుడైనటువంటి రాజు అంచల్ అయిన ఈ యొక్క జటాయు నేచర్ పార్కును నిర్మించాడు. సీతాపహరణ సమయంలో రావణాసురుని అడ్డగించినటువంటి జటాయువును
రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ యొక్క జటాయు పుర అని కేరళ వాళ్ళు చెప్పుకుంటారు. ఈ ఘటనకు మెయిన్ ఏ ప్రదేశం అంటే జటాయుపుర అని చెప్తారు కేరళ వాళ్ళు. మరి మన ఆంధ్రలో ఏం చెప్తున్నాం? లేపాక్షి అని అనేసి మరి లేపాక్షి చెప్పుకుంటే కేరళ వాళ్ళు జటాయుపుర అని వాళ్ళు కేరళ వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. తెలుగు వాళ్ళుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. మనం రామాయణం గొప్పతనం అంటే అదే అండి. అయితే ఈ యొక్క లేపాక్షి అనంతపురం అంటే ఇప్పుడు మనకు జిల్లా మారింది కదండి, సత్యసాయి జిల్లా, హిందూపురం, లేపాక్షి, జటాయువు. ఇది మనకు యునెస్కో టెంటేటివ్ వరల్డ్ లిస్ట్లో ఉందన్నమాట. లేపాక్షి అనేది యునెస్కో యొక్క టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఈ యొక్క లేపాక్షికి స్థానం ఉందన్నమాట. మరి ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమీ లేవు. తెలంగాణ నుంచి రామప్ప గుడి ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏముందంటే మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ లేదు. కానీ టెంటేటివ్ లిస్ట్లో ఈ యొక్క లేపాక్షి అయితే పేరు నమోదు చేసుకొని ఉంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. జటాయు ఎర్త్ సెంటర్ అయితే జటాయు నేచర్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో ఉందని మీరు గమనించాలా. మరి ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు జరుగుతాయి 2025 సంబంధించి. ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్, స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ అనే పట్టణంలో ఇది జరుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటికంటే జనవరి 20 నుంచి జనవరి 24 తేదీ వరకు జరుగుతాయి. భారతదేశం నుంచి కూడా అనేక మంది ప్రతినిధులు ఆ యొక్క మీటింగ్కి వెళ్తడం జరుగుతుంది. మరి థీమ్ 2025 థీమ్ ఏం పెట్టారంటే కొలాబరేషన్ ఫార్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో, కొలాబరేషన్ ఫార్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో ఇక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇక సమ్మిట్కు థీమ్ పెట్టడం జరిగింది. మరి రివిజన్ కాన్ఫరెన్స్ చూద్దాం మిత్రమా. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిఘా విభాగాధిపతిగా భారత సంతతికి చెందినటువంటి తులసి గబ్బార్డ్, చాలా ఇంపార్టెంట్ పర్సన్, తులసి గబ్బార్డ్ యాక్చువల్గా ఈ భారతదేశం చెందిన కాదు, పేరు హిందూ పేరు ఉన్నప్పటికీ ఆమె భారతదేశీయురాలు కాదు. కానీ ఆమె ఫాలో అయ్యి మొత్తం హిందూ మతం హిందువులకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈమెకు మొత్తం 18 విభాగాలకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అటువంటి ఆమెను తులసి గబ్బార్డ్ను అనేక సార్లు ఇండియాకి ఫుల్ సపోర్ట్ ಮಾಡడం జరిగిందన్నమాట. ఆమెను డొనాల్డ్ ట్రంప్ నిఘా విభాగానికి అధిపతి నిలుచడం జరిగింది. మరి ఏమను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా డైరెక్టర్గా ప్రతిపాదించారు. ఈ నామినేషన్ ఖరారు అయితే జాతీయ భద్రతా ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA పాటు దాదాపు 18 US నిఘా సంస్థలన్నీ కూడా ఆమె కంట్రోల్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఆమెకు రిపోర్ట్ చేయాల్సిందే. అటువంటి ఫేమస్గా ఉన్నటువంటిదే తులసి గబ్బార్డ్. మరి ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఎవరు ఉన్నారని చూద్దాం. అక్కడ నిర్దిష్టమైన సిఫార్సులను సూచించిన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 15వ తేదీన విశ్రాంత IAS అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి 60 రోజుల్లో రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసిన నగరాల్లో చైనాలోని షాంఘై ముందుందని అమెరికా కేంద్రంగా పనిచేసే క్లైమేట్ ట్రేస్ సంస్థ వెల్లడించింది. షాంఘై దాదాపు 250 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదులుతోంది. తర్వాత స్థానాల్లో టోక్యో, జపాన్ రాజధాని టోక్యో 250 మిలియన్లు, ఇది వచ్చేసి 256 అయితే ఇది 250 మిలియన్ టన్నులు. తర్వాత హోస్టన్ 150 మిలియన్ మెట్రిక్ టన్నులు నగరాలు ఉన్నాయి. అజర్బైజాన్ రాజధాని నుండి బాకూలో జరిగినటువంటి COP29 సదస్సులో 2024 నవంబర్ 15న క్లైమేట్ ట్రేస్ ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అడగచ్చు అనమాట, క్లైమేట్ ట్రేస్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువులను ఎక్కువ మొత్తంలో విడుదల చేసే దేశం ఏది అంటే చైనా. ఎక్కడంటే షాంఘై నగరం అని గుర్తుపెట్టుకోండి. రెండోది టోక్యో, మూడోది హోస్టన్. మరి 2024లో భారతదేశం వృద్ధి రేటు 7.2గా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్ అంచనా వేసింది. మరి లాస్ట్ ఇయర్ మనది ఎంత ఉందంటే 2023-24 సంబంధించి మనకి వృద్ధి రేటు 8.2గా నమోదైతే ఇది మనకి 7.2గా నమోదవుతుందనేసి మూడీస్ రేటింగ్ అంచనా వేసింది. ఇది అనేది మిగతా ఏ దేశంతో పోల్చుకున్న అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, బ్రిటన్ ఎవరితో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ GDP రేట్ ఎవరిదంటే ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2025లో 6.6%,
2026లో 6.5% చొప్పున వృద్ధి ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది. అయినా కూడా మిగతా దేశాలకు ఇది ఎక్కువే. స్వల్పకాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగిన రాబోయే నెలల్లో ఆర్బీఐ నిర్దేశించిన లక్ష్యంగా దిశగా అది పయనిస్తుందని మూడీస్ తెలిపింది. సో దర్శన్ మిత్రమా, ఇవన్నీ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కరెంట్ అఫైర్స్. మీకు మన యొక్క కరెంట్ అఫైర్స్ నచ్చితే పీడిఎఫ్ రూపంలో కావాల్సిన మాత్రం మనకి నెంబర్కు 8688080802కి అడ్మిన్ మనకు మెసేజ్ చేయండి, మేము గ్రూప్ యాడ్ చేస్తాం. మరి మన యొక్క కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న యొక్క కోర్స్ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఏపీ హైకోర్టు సంబంధించి కోర్స్ మన దగ్గర అందుబాటు ఉంది. దీని యొక్క కాస్ట్ యాక్చువల్గా 2000 రూపీస్ కాస్ట్ ఏమైందంటే ఇప్పుడు అప్ టు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు 300 రూపీస్ మధ్య ఇస్తున్నాం. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని యొక్క కాస్ట్ 2000 అవుతుంది. కాబట్టి 1 year వ్యాలిడిటీతో మీకు పీడిఎఫ్లు, జీకే, ఇంగ్లీషు వీడియోస్ మరియు 100కు పై ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తాం. కేవలం 300 రూపీస్తో మాత్రమే. ఇది నోటిఫికేషన్ ఇచ్చేంతవరకే. ఆ తర్వాత దీని యొక్క కాస్ట్ 139 అవుతుంది మిత్రమా. కాబట్టి మీకు నచ్చితే కోర్స్ ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకోండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా మీకు మనకి నెంబర్ 8688080802కి అయితే కాల్ చేయడం మర్చిపోవద్దండి. సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.